మలయాళంలో ఏకంగా 210 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా వాలా 2. బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ అనే అదిరిపోయే ట్యాగ్ లైన్తో ఒక పక్క కడుపుబ్బ నవ్విస్తూనే మరోపక్క కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమా ఏప్రిల్ 24న మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బ్యాక్ బెంచర్ల కథగా వచ్చిన ఈ వాలా 2 మనల్ని ఏ మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో డీటెయిల్డ్గా చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిత్విక్ సినిమా ఛానల్. ముందుగా కథ విషయానికి వస్తే అషీర్, అలన్, అజిన్, వినాయక్ ఈ నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల స్నేహం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చదువుల కంటే అల్లరి, గొడవలే వీళ్ళ ప్రపంచం. ఈ క్రమంలో వీళ్ళని కాలేజీ నుండి సస్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ పుణ్యమా అని మళ్ళీ ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ వస్తుంది. సమాజం వీళ్ళ మీద వేసిన లూజర్స్ అనే ముద్రను చెరిపేసుకోవాలని, ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం కోసం యూకే వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. అక్కడికి వెళ్ళే క్రమంలో వీళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, వీళ్ళ జీవితాలు ఎలా మారాయి అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే బాస్, మీరు థియేటర్లో నవ్వి అలసిపోతారు. హై ఎనర్జీ కామెడీతో సినిమా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ముఖ్యంగా కాలేజ్ ఎపిసోడ్స్, ఆ కుర్రాళ్ళ అల్లరి చూస్తుంటే మన కాలేజీ రోజులు పక్కాగా గుర్తొస్తాయి. ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది డబ్బింగ్ గురించి. మన తెలుగు ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ భలే రాశారు. మధ్యలో మన అనిల్ రావుపూడి స్టైల్ రెఫరెన్సులు, అనుదీప్ జోకులు, జై జానకి నాయక డైలాగులు యాడ్ చేయడం వల్ల థియేటర్లో నవ్వుల పువ్వులు పూసాయి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా గేర్ మార్చుతుంది. టోన్ కొంచెం సీరియస్గా మారుతుంది, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం తగ్గదు. విదేశాలకు వెళ్ళాలని కలలు కనే యువత ఎదుర్కొనే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ను చాలా న్యాచురల్గా చూపించారు. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, పాతకాలపు టీచింగ్ పద్ధతులు స్టూడెంట్స్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చాలా బోల్డ్గా చెప్పారు. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ఆల్ఫోన్స్ పుత్రేన్ గెస్ట్ అపీరెన్స్ ఫ్యాన్స్కు మంచి ట్రీట్. నటీనటుల గురించి మాట్లాడితే వీళ్ళంతా సోషల్ మీడియా స్టార్లు, కానీ ఎక్కడా వీళ్ళు యాక్ట్ చేసినట్లు అనిపించదు, బిహేవ్ చేశారు అంతే. అషీర్ అండ్ గ్యాంగ్ కెమిస్ట్రీ, వాళ్ళ టైమింగ్, అదుర్స్ వాళ్ళ రియల్ పేర్లనే స్క్రీన్ మీద వాడటం వల్ల మనకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. బిజు కొట్టన్ క్యారెక్టర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. డైరెక్టర్ సావిన్ ఎస్ఏ, విపిన్ దాస్ రాసిన కథను ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. విజువల్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఇక ఏ టీం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా మూడ్ని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. ఫైనల్గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లాస్ట్ 30 minutes గుండెలు పిండేస్తుంది. క్లైమాక్స్లో వచ్చే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ ఎమోషన్స్, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడు ఈ సినిమాలోని తనను తాను చూసుకుంటాడు. సినిమా చూసి బయటకు వచ్చాక మన ఫ్యామిలీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాలి అనిపించేంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీస్ అంతా కలిసి చూడదగ్గ అద్భుతమైన సినిమా ఇది. యూత్కి అయితే ఇది పక్కా మస్ట్ వాచ్ మూవీ. సో వీకెండ్లో మిస్ అవ్వకుండా వాలా 2 చూసేయండి. మీరు కనుక ఇప్పటికే ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం రిత్విక్ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.